విజయవాడపై ట్రాఫిక్ ఒత్తిడి తొలగించేందుకు పోలవరం ప్రధాన కాలువపై చేపట్టిన 4 లైన్ల రోడ్డు నిర్మాణ విషయంలో శాఖల మధ్య సమన్వయం కొరవడింది. కృష్ణా పుష్కరాల నాటికే రోడ్డు నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్న 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పోలవరం కుడి ప్రధాన కాలువపై చేపట్టిన 4 వరుసల రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కృష్ణా పుష్కరాల నాటికే ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా శాఖల మధ్య సమన్వయ లోపం రహదారి పనులకు శాపంగా మారింది. జక్కంపూడి నుంచి గన్నవరం మండలం గొల్లనపల్లి వరకు 17.5 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం, కల్వర్టుల ఏర్పాటు విషయంలో రహదారుల భవనాల శాఖ, పోలవరం ప్రాజెక్టు అధికారుల మధ్య సమన్వయం కొరవడంతో ఏళ్ల తరబడి పనులు సాగుతూనే ఉన్నాయి. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖ, కోల్కతా వైపు వెళ్లే భారీ వాహనాలను గొల్లపూడి వై జంక్షన్ నుంచి జక్కంపూడి ఆర్ఎండ్బీ రోడ్డు, పోలవరం కాల్వకట్ట మీదుగా గన్నవరం వద్ద జాతీయ రహదారికి కలపాలని నిర్ణయించారు. దీనివల్ల విజయవాడ నగరంపై ట్రాఫిక్ భారం తగ్గనుంది. రహదారి పనులను 2 భాగాలుగా విభజించారు. జక్కంపూడి నుంచి నున్న వరకు 7.5 కిలోమీటర్లు ఒక భాగం, నున్న నుంచి గొల్లనపల్లి వరకు రెండో భాగం నిర్మాణాలు జరుపుతున్నాయి. కొన్ని చోట్ల రహదారి నిర్మాణం పూర్తయినా చాలా చోట్ల ఇంకా తారు వేయలేదు. భారీ వాహనాలకు దుమ్ము, మట్టి లేవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతా గోతులు పడింది సార్. గోతులు పడితే ఈ లారీలోళ్ళు మా బేభత్సంగా దోలుతున్నారు. గోతులు పడితే మొన్న ఈ మధ్య ఒక వారం అయింది. ఈ డ్యామేజీలన్నీ వేసినా దుమ్మేను. రోడ్డు కొద్ది పెద్దది చేస్తే కొద్ది బాగుంటుంది. మా పిల్లలకి ఎలర్జీ వచ్చి తుమ్ములు, దగ్గులు, హాస్పిటల్కి వెళ్తున్నాం మేము. మాది రోడ్డు పక్క ఇల్లు, ఒక ఇల్లు అడ్డం మాకు. ఏది రోడ్డు చేద్దామన్నా సంవత్సరం పైనుంచే రోడ్డు అమ్మటి ఇల్లు లేపుతామంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏదీ లేదు. అవి అట్టాగే బాగుంచి డ్యామేజీలు చేస్తున్నారు. బాగా దుమ్ము వచ్చేస్తుంది. అస్సలు దువ్వ ముక్కులు పట్టేసి ఆరోగ్యం కూడా తేడా వచ్చేస్తుంది. సంవత్సరం బట్టి బాగా లారీలు మాత్రం ఖాళీ ఉంటల, తప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటల. దగ్గర ఏలూరు దాకా పడిద్దండి రోడ్డు. కాకపోతే ఏంటంటే అక్కడ దాకా వేసేసి ఆపేశారు. మరి వేస్తారో ఏరో తెలియదు మాకు. ఇవన్నీ వర్షాకాలం వస్తే మరిన్ని కష్టాలు తప్పవని వాహనదారులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా ఈ రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.